భీమ్గల్ పట్టణంలో భీమ్గల్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ సైనికులు పెద్ద ఎత్తున రైతు బంధు 9 రోజుల్లో రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరంగా ఉన్నది. అదేవిధంగా రైతులు ఎంతో సంతోషకరంగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎంపీటీసీలను జడ్పీటీసీలను సర్పంచ్లను అండ్ మున్సిపల్ను గెలిపిస్తారని భీమ్గల్ యావత్తు మండల ప్రజలందరికీ తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ అన్న గారు ఏదైతే 9 రోజులలో 9,000 కోట్లు రిలీజ్ చేసి రైతు భరోసా ద్వారా రైతులకు చెల్లించి ఈరోజు చరిత్రలో గత 11 సంవత్సరాల నుంచి చరిత్రలు లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా ద్వారా రిలీజ్ చేసి చరిత్ర సృష్టించినటువంటి రేవంత్ అన్న గారికి భీమ్గల్ మండల కాంగ్రెస్ తరఫు నుంచి అదేవిధంగా రైతుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతులకు అదేవిధంగా ప్రతిపక్షాలకు ఏదైతే విమర్శలు చేస్తున్నారో ప్రతిపక్షాలు వాళ్లకు నోరు విప్పే విధంగా ఈరోజు ఇంత పెద్దగా ప్రోగ్రాం చేసి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికే చెందిందని చెప్పేసి తెలుపుతూ ఈ భీమ్గల్ మండల కాంగ్రెస్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. బంధు 9 రోజుల్లో 9,000 కోట్లు వేసి మన ముఖ్యమంత్రి మన రైతులందరికీ పాలిట ఆరోగ్యమైన ఈ వ్యవసాయానికి సంబంధించిన అనేకమైన స్కీములు రైతు బాంధవుడు అని పేరు తెచ్చుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆయన కృతజ్ఞత ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ పాలాభిషేకం చేసి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఇక్కడ ఉన్న రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ ఎప్పుడు కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా సబ్సిడీలు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ కూడా అండదండగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి మడమ తిప్పకుండా 9 రోజుల కేవలం 9,000 కోట్లు రైతు భరోసా చేసి గత ప్రభుత్వం చేయలేని విధంగా 10,000 ఉంటే 12,000 చేసి ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఒకటేసారి 9 రోజులు 9,000 కోట్లు వేసి వచ్చే ఎలక్షన్లో రైతులు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం.